భాగోతం ముందే చెప్పిన పవన్ కళ్యాణ్. విశాఖకు మణిహారమైన ఋషికొండపై జరుగుతున్న అక్రమ నిర్మాణాల బండారం బయటపడింది. కొండను తవ్వేసి 500 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలను నిర్మించింది జగన్ ప్రభుత్వం. అయితే ఈ కొండపై అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ముందు స్పందించారు. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమైంది. కొండలను సైతం మింగేస్తున్న వైసీపీ అనకొండల భాగోతం బయటపడింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఈ ఋషికొండపైకి విశాఖ వాసులను గాని విపక్షాలకు గాని అనుమతించేది లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మీడియాకి అక్కడ ప్రజాధనంతో నిర్మించిన భవనాలను చూపించే అవకాశం కలిగింది. కేసులు పెడతారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి తనే వైలేషన్ చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఏదైనా మాట్లాడితే కథలు చెప్తారు వీళ్ళు. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది అంటే మీరైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, వీళ్ళైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు. మిగతా వాళ్ళు బయటకు వచ్చి చిన్నపాటి శాంతియుతంగా నిరసన తెలిపినా కానీ కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. ఋషికొండపై 9.8 ఎకరాల స్థలంలో ఋషికొండను తొలిచేసి అత్యంత విలాసవంతమైన 7 బ్లాకులను నిర్మించారు. అయితే దీనికోసం వాడిన గ్రానైట్, గృహోపకరణాల వస్తువులను కోట్లలో వెచ్చించి విదేశాల నుండి తెప్పించినట్టు తెలుస్తోంది. భవనాల బయట కూడా రోడ్లకు, విద్యుత్ దీపాలకు, ఉద్యానవనానికి భారీగా ఖర్చు చేసినట్టు కనబడుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంగా జగన్ అక్కడికి మకాం మార్చేందుకు ఈ భవనాలను నిర్మించాడు. కానీ ఆ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి వివరాలు వైసీపీ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టలేదు. ఈ కొండపై ఏం జరుగుతుందో తెలియకుండా అత్యంత రహస్యంగా ఈ నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇక్కడ టూరిజం భవనాలు నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించింది. అయితే ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. మీడియాను కూడా కోరేది ఇది పర్టికులర్గా ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాను వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదలు తుఫాను వచ్చినా కొట్టుకోమని ఇది కాపాడదు. ఈరోజు ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయ్యింది, నెమ్మది కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఇన్ని దశాబ్దాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇది తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తగలేశారు. ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులు చేస్తామని చెప్పి ఒక్క రాజధాని కూడా చేయని జగన్ తన విలాసం కోసం ప్రజల సొమ్ముతో రాజమందిరాన్నే నిర్మించుకున్నారని పవన్ ఆనాడు మీడియా ముందు మండిపడ్డారు. ఋషికొండపై తప్పుడు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనన్న భయంతో ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని, ఎవరిని పైకి రానివ్వట్లేదని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి విశాఖలో ఋషికొండను ఆక్రమించుకున్నారని, అందరం కలిసికట్టుగా పోరాడి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయట పెడదామని పవన్ ఆనాడే అన్నారు. ఉత్తరాంధ్రకు వచ్చి మళ్ళీ దోపిడీ చేస్తున్నారండి. ఇది ఆగాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం శాంతియుతంగా ఉంటారని చెప్పి ప్రజలు దోపిడీ చేయడం అన్యాయం, అక్రమం. ఇక్కడ మూడు రాజధానులు అంటేనే పెద్ద మనిషి, ఒక్క రాజధానికి దిక్కు లేదు. కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి లోకాయుక్తగా ఒక ఉపలోకాయుక్త కూడా పెట్టలేనాడు. మూడు రాజధానులు పెడతాడంట. ఈ దోపిడీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీడియా వారికి కూడా నేను కోరుకున్న, దయచేసి ఈ అన్యాయం, అక్రమం, ఈ దోపిడీ తెలియజేయండి అందరికీ. పర్యావరణానికి విరుద్ధంగా ఉందని ప్రజావేదికను కూలగొట్టించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఋషికొండను ఎలా ధ్వంసం చేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు సొంత ఆస్తి మాదిరిగా విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్రను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆనాడు చంద్రబాబు కూడా ఆరోపించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై కొన్నాళ్లుగా టీడీపీ పోరుబాట సాగించింది. ఋషికొండ విధ్వంసం, దశపల్ల భూముల దోపిడీలు, ఆస్తుల అక్రమాలు, గంజాయి సాగు, అమ్మకాలు, అక్రమ మైనింగ్పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాం. ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తాం. ఎవరు ఎంత అడ్డుకున్నా
సే ఉత్తరాంధ్ర నినాదం ఆగదు అని చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంలో వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏమి చేయడంగా మీరు కూడా చేయాలి. ఇది నేను ఒక్కనే చేసేది కాదు. ఇది నేను ఈ సమస్యని అక్రమాలను వెలికి తీసుకొస్తున్నాను. ప్రజలు వీళ్ళ తాలూకు దోపిడీ తెలంగాణను ఎగ్జాక్ట్గా ఇలాగే చేశారు. దోపిడీ ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉత్తరాంధ్ర మీద కన్నుపడింది వీళ్ళందరికీ. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టుకి. చిన్నపాటి వైలేషన్ ఉందని. వాళ్ళు చిన్నపాటి అంటే చాంతాడంతో ఇక్కడ ఇది ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వ్యక్తులను కనుక ఎందుకంటే దోపిడీ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డగోలుగా దోచేస్తారు, ప్రైవేట్ ఆస్తులను దోచేస్తారు వీళ్ళు. ప్రభుత్వ భవనం అంటే ఏంటి? ముఖ్యమంత్రిలో ప్రభుత్వ భవనం ఎన్నిళ్ళు కావాలి ముఖ్యమంత్రికి? ఉన్నిళ్ళు సరిపోవా? ఏ ఒక మూల కూర్చోలేడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి కావాలంటే విజువల్ కావాలా? ముఖ్యమంత్రి అధికారి కానీ సర్క్యూట్ హౌస్ తీసుకోలేకపోవడం ముఖ్యమంత్రి. సర్క్యూట్ హౌస్ ఏమో తాకట్టు పెట్టి దీన్ని దోచేస్తాడా ముఖ్యమంత్రి? అడగండి అందరూ. మొత్తం పర్లేదండి, మొత్తం కిరణంపూడి లేఅవుట్ ఉందా అంత తాకట్టు పెట్టాడు. అక్కడ పెట్టుకోవచ్చు కదా ఆఫీసు. ఏంటి ఆయనకి విజువల్ కావాలి? ఆయనకి శాంతియుతంగా మొత్తం రాష్ట్రంతో దోచేయడానికి. అడగండి అందరూ.